హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను మెల్ మేకర్తో దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సోయా దమ్ బిర్యానీ, సోయా చంక్స్తో. ఇది వెజిటేరియన్స్కి అయితే చాలా మంచి రుచికరమైన రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా అద్భుతమైన మంచి రుచికరమైన రెసిపీ అని చెప్పొచ్చు వెజిటేరియన్స్కి అయితే. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. వాటర్ మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం సోయా చంక్స్ అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. వేడి నీళ్ళలో అవి ఉడికిపోతాయి 5 మినిట్స్ అలా ఉంచేస్తే. తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి చక్కగా వీటన్నిటిని గట్టిగా పిండాలండి, వాటర్ లేకుండా. వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత వాటిని మెల్ మేకర్లను గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా. తర్వాత కొలత చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను. మనం కాస్త ఎక్కువ వాటర్ తీసుకున్నా పర్లేదండి, కొలతతో ఏం అవసరం లేదు అప్రాక్సిమేట్లీ. బట్ ఎక్కువే తీసుకోవాలి. మనం రైస్ తీసుకున్న దానికన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి నార్మల్గా. బాస్మతి రైస్తో కాకుండా నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ మరిగించుకోవాలండి. స్పైసెస్ అన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అండ్ అనాస పువ్వు, లవంగాలు, సాజీరా, చెక్క, యాలక్కాయ అవన్నీ వేసేసి కాస్త ఆయిల్ కూడా వేసేసి చక్కగా ఈ నీటిని మరిగించుకోవాలండి బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి. తర్వాత పక్కన ఇంకో స్టవ్ మీద మనం వేరే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిర్యానీ అండి. మన ఛానల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిపీ, ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ ఒకే విధంగా ఉండవండి బిర్యానీస్. ఇప్పుడు అందులోనే పుదీనా ఆకులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో చాలా రకాల బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి. వెజిటబుల్ దమ్ బిర్యానీ, ఆలూ దమ్ బిర్యానీ, పన్నీర్ దమ్ బిర్యానీ, మష్రూమ్ దమ్ బిర్యానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ అండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి ఫ్రెండ్స్, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. పుదీనా ఆకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోవాలి టొమాటో ముక్కలు. ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టొమాటోలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రేవీ కోసం కాస్త పెరుగు యాడ్ చేసుకోవాలండి. మన క్వాంటిటీకి తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ పెరుగు వేసేస్తే మనకి గ్రేవీ ఎక్కువైపోయి రైస్ క్వాంటిటీకి చూసుకొని దానికి తగినంతగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా పెరుగు ఎక్కువైతే మనకి గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది. గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మసాలా మనకి ఎక్కువ రావాలి అంటే పెరుగు క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మనకి మసాలా ఎక్కువ అవసరం లేదు అనుకునే వాళ్ళైతే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి కారం వేసుకోవాలండి. కారం, గరం మసాలా వేసేసుకోవాలి. అందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని చక్కగా
పెరుగు మసాలాస్ అవన్నీ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడికించుకోవాలి చక్కగా. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రైస్ ప్రాసెస్ చూద్దాము. మనం రైస్ ఉడికించుకోవడానికి పెట్టుకున్న వాటర్ అంతా కూడా మరిగిపోతున్నాయి. ఆ ఎసర్లో మనం రైస్ వేసేసుకోవాలండి. గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నానండి నేను. చూడండి రైస్ అంతా కూడా కుక్ చేసుకోవాలి చక్కగా. 80% కుక్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి రైస్ అంతా కూడా మనం లేయర్స్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ ప్రిపేర్ చేసాం కదా బిర్యానీ కోసం, దాని మీద లేయర్గా వేసేసుకోవాలి. రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి ఇలా లేయర్స్గా. పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసేసుకోవచ్చు. నేనైతే నూనె వేసాను మా పిల్లలు తినాలనేసి. పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని చక్కగా నూనె వేసేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసి చక్కగా దమ్మించుకోవాలండి. లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఖచ్చితంగా ఉంచాలండి. ఇలా దమ్ ఇస్తేనే ఏ బిర్యానీ అయినా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్ బిర్యానీకి ఇలా దమ్ ఇచ్చిన బిర్యానీకి మనకి టేస్ట్ అనేది వేరే ఉంటుందండి, డిఫరెంట్గా. అంతే అండి. చూడండి ఇప్పుడు మూత తీసి సర్వ్ చేస్తే చక్కగా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ, చికెన్ మటన్ బిర్యానీ కన్నా ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ బిర్యానీ ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుందండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.